ఎంజీ నరేగాలో మనకి 100 రోజులు మాత్రమే పనిచ్చేవారు. ఇప్పుడు 125 రోజుల పాటు పనివ్వడం జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటనంటే ఎవరికి ఏ పని చెప్పాలో, అంటే మల్టిపుల్ టాస్క్స్ ఉండేవి. స్కాటర్డ్ కేటగిరీస్లో రకరకాల వర్క్స్ ఏదైనా చేయించవచ్చు. కానీ ఇప్పుడు అలా కాకుండా 4 రకాల ప్రయారిటీ ఏరియాస్ కూడా ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. అందులో వాటర్ సెక్యూరిటీ కోసము, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము, లివ్లీహుడ్స్ అండ్ క్లైమేట్ రెసిలియన్స్, ఈ 4 అంశాల ప్రాతిపదికగా ఈ యొక్క వికసిత్ భారత్ జీ రామ్జీ అనేటువంటి పథకాన్ని అమలు చేయబోతున్నారు. తర్వాత ఎంజే నరేగా అనేటువంటిది పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బుల మీద ఆధారపడి నడిపేటువంటి పథకంగా ఉండేది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళ యొక్క వాటాని చేర్చాల్సి ఉంటుంది. ఇంతకుముందు 100% సెంట్రల్ సెక్టర్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది. ఇప్పుడు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద సెంట్రల్ అనేటువంటిది 60% ఇస్తుంది పెద్ద రాష్ట్రాలకి. చిన్న రాష్ట్రాలకి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి, హిమాలయన్ స్టేట్స్కి 90% ఇస్తుంది. మిగతా రాష్ట్ర ప్రభుత్వము పెద్ద పెద్ద రాష్ట్రాలు 40% పెట్టుకోవాలి. ఇది ఇక్కడ రాష్ట్రాలకు వచ్చేటువంటి సమస్య ఏంటంటే ఈ 40% మేము పెట్టుకోవాలనేటువంటిది. మిగతా రాష్ట్రాలు ఈరోజు గోల్ చేస్తున్నటువంటి అంశం కూడా ఇది ఒకటి. అయితే ఇది చెప్తలేదు వాళ్ళు, మహాత్మా గాంధీ పేరు తీస్తున్నారని చెప్పి ఆ విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఇంకా తర్వాత మనకి ఈ 100 రోజుల పని అనేటువంటిది 360 రోజుల్లో ఏ రోజైనా ఎన్ని రోజులైనా ఇవ్వచ్చు. అంటే 100 రోజులు, ఈ 365 రోజుల్లో ఏ 100 రోజులైనా ఇవ్వచ్చు.